దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. కథల పోటీ ద్వారా ఈ భారతదేశంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, ముల్కనూరు సాహితీ పీఠం గొప్పతనం ఏంటి అనేది జిఎస్టీ జాయింట్ కమిషనర్గా సేవలు అందిస్తున్న శశిరథ చారి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాక్చువల్గా ముల్కనూరు సాహిత్య పీఠము అనే దాని వెనుక ఉన్నది నేను కాదండి, మా మిత్రుడు వేముల శ్రీనివాస్ గారు. వారి ముల్కనూరులో వారు చిన్నప్పుడు చదువుకున్న మిత్ర బృందం అంతా కలిసి దాన్ని ఇచ్చేశారు. నాకు చాలా అత్యంత సన్నిహితమైన మిత్రుడు కాబట్టి ఆయన ద్వారా నేను ఆ సాహిత్య పీఠానికి, ఆ యొక్క కథల పోటీకి నేను దగ్గరవాడిని అయ్యాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ఆ కథల పోటీకి అనేక మంది జడ్జిల్లో నేను ఒక జడ్జిగా ఉంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ కథా పోటీల పండుగ మళ్ళీ వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ జూలై లోపల కథా పోటీలో నెగ్గిన వారి ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది. ఏదేమైనా ఇప్పుడు తెలుగు భాష అనేది సాధ్యమైనంత వరకు మాట్లాడడమే తగ్గించారు. ఇంగ్లీష్ లో మాట్లాడడం ఒక స్టైల్ అనే భావన ఉన్నప్పుడు అది కాదు, తెలుగు భాషకు ఉన్న గొప్పతనము, దానిలో మాధుర్యం అనేది ఉంది అని చాటి చెప్పే విధంగా సాహితీ పీఠం చేయటము, తర్వాత ఆ మారుమూల ప్రాంతం లోపల ఒక లైబ్రరీని పెట్టి అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల విషయం లోపల వాళ్ళు కృషి చేయడానికి అక్కడ వీలు కల్పించటం. అక్కడ గొప్ప విషయం ఏంటంటే పిల్లలు ఏ పుస్తకం కావాలని అడిగినా 24 గంటల్లో ఆ పుస్తకాన్ని మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అని మా వేముల శ్రీనివాస్ ఫ్రెండ్ సగర్వంగా ప్రకటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కాంట్రిబ్యూషన్స్ చేస్తుంటాము, వ్యక్తిగతంగా కాంట్రిబ్యూషన్సే ఆ గ్రంథాలయ అభివృద్ధికి, లేకపోతే ఆ సాహితీ పీఠం అభివృద్ధికి, తెలంగాణ లాంటి రాష్ట్రం లోపల అభివృద్ధి తీసుకురావడానికి ఒక మారుమూల ప్రాంతం లోపల ఒక లైబ్రరీని పెట్టి, ఒక సాహితీ పీఠాన్ని పెట్టి, ఈ విధంగా కథల పోటీ. ఇవాళ ఆ కథల పోటీకి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదండి, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాలు, శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, ఆ రాయలసీమలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా కథలు రాసి పంపుతున్నారంటే దాని యొక్క ప్రాచుర్యం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక స్థాయికి వచ్చేసింది. ముల్కనూరు కథల పోటీలో నా కథకు ప్రైజ్ వచ్చిందని రచయితలు గొప్పగా చెప్పుకునే స్థాయికి దాన్ని తీసుకుపోయిన శ్రీనివాస్ అండ్ మిత్ర బృందానికి నేను ఎప్పుడు అభినందనలు తెలియజేస్తున్నాను.